నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, మోకాళ్ళ నొప్పులకండి. మోకాళ్ళ నొప్పులొస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఏమైనా ఎక్స్‌రేకెళ్తాం. లేదు అంటే ఎక్స్‌రేలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పెయిన్ కిల్లర్స్ ఏసుకుంటాం. లేదంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏసుకుంటాం. సో, బెస్ట్ సొల్యూషన్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చాలా మందికి చెప్పాను. క్యాబేజ్ ప్యాక్ అనేది చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తది. అదసలు క్యాబేజ్ ప్యాక్‌ని నేను జస్ట్ బై మౌత్ చెప్పేసాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని చాలా వరకు నన్ను కామెంట్ బాక్స్‌లో కామెంట్ అడిగారు నన్ను. సో, వాళ్ళ కోసమే స్పెషల్ ఈ వీడియో. ఎవరికైతే సరే ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయండి. పెద్దవాళ్ళలో అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల గానీ, అధిక బరువు ఉండటం వల్ల గానీ, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మోకాళ్ళ నొప్పులొస్తున్నాయంటే ఓకే. బట్ యంగ్‌స్టర్స్‌లో కూడా మోకాళ్ళ నొప్పులు రావడం ఏంటి? అది కూడా మనకి స్టార్టింగ్‌లో మోకాళ్ళ నొప్పులొచ్చాయనుకోండి, కూర్చొని లేచిన వెంటనే టక్ టక్ సౌండ్‌తో స్టార్ట్ అవుతాయి. మరేంటంటే ఒకటేసారి విపరీతమైన నొప్పులైతే రావండి. మనం ఏదన్నా నరం కంప్రెస్ అవ్వడం వల్ల, ఏదన్నా నొప్పిదో మోకాళ్ళ వెనక భాగం నొప్పి రావడం గానీ, లేదంటే అటు నడుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్ రావడం గానీ, 2 నిమిషాలు కూర్చొని అలా లేచిన వెంటనే తిమ్మిరి పట్టేస్తా ఉంటది కాలు. బరువుగా అనిపిస్తా ఉంటది. ఇవన్నీ స్టార్టింగ్ సింప్టమ్స్. ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ మోకాళ్ళ నొప్పులొస్తాయి. అప్పుడే ఆ గమ్ పోయిందని, సైనోవియల్ ఫ్లూయిడ్ పోయిందని, బోన్ అరిగిందని చెప్పేసి ఎన్నో కాంప్లికేటెడ్‌గా మనకి ఎక్స్‌రేలో అన్నీ తెలుస్తుంటాయి. ఆ ఎక్స్‌రే గూడా ఎప్పుడెళ్తారు జనాలు? పెద్ద ప్రాబ్లమ్ వచ్చి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎక్స్‌రే తీయించుకోమంటే అందులో ఏదో ప్రాబ్లమ్ కనపడితే అప్పటి వరకెళ్లరు. నేనేమంటానంటే వన్స్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే మోకాళ్ళ నొప్పొచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ క్యాబేజ్ ప్యాక్‌ని పెట్టుకుంటూ ఒకవేళ అధిక బరువు వల్ల వచ్చిందేమో మోకాళ్ళ నొప్పి అని చెప్పేసి సో, స్పెషల్లీ 70% బరువు రావడానికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబాలెన్స్ 40% అయితే ఒక 60-70% అధిక బరువు ఉండడం వల్ల కూడా మనకు మోకాళ్ళ నొప్పొస్తుంది. సో, అధిక బరువును కంట్రోల్ చేసుకోవాలంటే టైంకి తినాలి. కొద్దిగా స్ట్రెస్‌ఫుల్‌గా తినకుండా టైంకి తింటూ, అది కూడా తింటున్నప్పుడు మైండ్‌ఫుల్‌గా తినాలి. మనం తింటున్నప్పుడు మొబైల్ ఎదురుగా పెట్టుకుంటాం, తింటూ ఉంటాం. ఎంత తింటామో తెలియకుండా తినేస్తా ఉంటాం. మైండ్‌ఫుల్‌గా తినడం అంటే అన్నిటిని పక్కన పెట్టి తింటున్నప్పుడు మంచిగా ఒక ప్లేట్‌లో అంతా మనకి కంఫర్టబుల్‌గా ఉన్న ఫుడ్ పెట్టుకొని దాంట్లో ఎక్కువ వెజిటబుల్స్ ఉండాలి, ఎక్కువ ఆకుకూర ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. దాంతో పాటు కీరా ముక్కలు గానీ, క్యారట్ ముక్కలు గానీ ఫస్ట్ మనం తినడం విత్ ఫైబర్‌తో తిని దాంతో పాటు రైస్‌తో పాటు ఆకుకూర ఏదైనా ప్రోటీన్ కర్రీస్ పప్పు గానీ, రాజ్మా కర్రీ గాని ఇలాంటివి దాంతో లాస్ట్‌లో ఆకుకూర ఫ్రైతో తిని తర్వాత మజ్జిగ తాగారనుకోండి. ఇలా బ్యాలెన్స్‌డ్ మీల్ జేయడం వల్ల మనకి వెయిట్ లాస్ ఈజీగా అవుతది. అండ్ న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఎళ్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు మోకాళ్ళ నొప్పి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజ్ ప్యాక్ ఎలా చేయాలి? దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను క్లియర్‌గా చెప్తాను. సో, క్యాబేజీ ఇప్పుడు నేను చెప్పాను. చాలా మందిలో ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్‌లో చెస్ట్ సాగ్ అవ్వడం గానీ, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు గూడా ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల చెస్ట్ సాగ్ అయిపోయి లూజ్ అవుతుంటది. వాళ్ళకి గూడా బెస్ట్ సొల్యూషన్ నేను క్యాబేజ్ చెప్తుంటాను. అండ్ పొట్టకు గూడా స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువున్నప్పుడు ఈ క్యాబేజ్ ప్యాక్ పెట్టుకోండి. ఆ స్ట్రెచ్ మార్క్సెస్ పోతాయంటుంటాను. డెఫినిట్‌గా అండి. ఇది ప్రాక్టికల్‌గా ఎంతో మంది కేసెస్‌లో మనం చేస్తున్నాం కాబట్టి, ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ వరకు నేను తీసుకొని రాగలిగాను. అట్ ద సేమ్ టైమ్ మన ఆహార నియమాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా చేయాలి. దాని తర్వాత మనం ఈ క్యాబేజ్ పెడితే మాత్రం 100% బెనిఫిట్ ఉంటది మనకి. సో, ఈ క్యాబేజ్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేస్తామో చెప్తాను. ఇలా ఫస్ట్ నీళ్ళు తీసేసుకోవాలండి. ఒక 300 ఎంఎల్ అంత వాటర్ తీసుకొని క్యాబేజ్ ఉంటది కదా! ఇప్పుడు మోకాలికి ఎలా పెడుతున్నామో అలాగే చెస్ట్‌కి కూడా పెట్టేసుకోవచ్చు. మనం చెస్ట్ టైట్‌నెస్ గాని చాలా మంచిది. అండ్ మోకాళ్ళ నొప్పులకైతే మనం ఇలా క్యాబేజ్‌ని లేయర్స్ లాగా తీసేసుకోవడం. లేయర్స్ లాగా తీసేసుకొని జస్ట్ వాటర్‌లో నింపేసుకోండి ఇలాగ. ఒక లూప్ వార్మ్ లాగా అవ్వాలన్నమాట క్యాబేజ్. క్యాబేజ్ చాలా బెనిఫిషియల్. మనకి ఈవెన్ నేను చాలా మంది నెక్ పెయిన్ అని వస్తారు మా దగ్గరికి ఎక్స్‌రేలు తీసుకొని. మేడం ఫిజియోథెరపీ చేయండి మేడం అంటుంటారు. కొంతమంది ఏదైనా విటమిన్స్ ఇంజెక్షన్స్ వేయండి మేడం, లేదంటే ఇంకేదైనా చేయండి మేడం మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అని చెప్పి యంగ్‌స్టర్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. సో, మనకి ఫిజియోథెరపీ అంటే మనం వాక్స్ థెరపీ చేస్తాము. టెన్స్ మిషన్స్ పెడతా ఉంటాం. నేను ఫిజియోథెరపీ చేయడానికి ముందు ఫస్ట్ ఫుడ్ విషయంలో మంచిగా సైనోవిల్ ఫ్లూయిడ్ కరిగిపోయింది అంటారు చూడండి. అలాంటప్పుడు నేను పొద్దున్న లేచిన వెంటనే 2, 3 మునక్కాయ ముక్కలు తీసేసుకొని మహాబీర విత్తనాలు అంటారు. బీర విత్తనాలు చాలా ఫేమస్. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి బీర విత్తనాలు వేసేసుకొని గ్లాసుడంతా హాఫ్ స్పూన్, 1 స్పూన్ ఏసుకొని గ్లాస్ నీళ్లలో నానబెట్టి తాగేస్తుంటారు. వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. అదా కాదు. మునక్కాయ ముక్కలు 3, 4 మునక్కాయ ముక్కలు తీసుకొని మహాబీర విత్తనాలు పావు స్పూన్, పుదీనాకులు 10 ఆకులేసుకొని రాత్రి నానబెట్టి 250 ఎంఎల్ వాటర్‌లో మార్నింగ్ లేచి 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అది న్యూట్రిషన్ పరంగా ఫ్లూయిడ్‌ని ఫార్మ్ చేయడానికి అండ్ బోన్ కెపాసిటీని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతది. మునక్కాడలో మంచి కాల్షియం ఉంటది. కాల్షియం డెఫిషియన్సీ గాని, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చిన నొప్పుల్ని మునక్కాయ ముక్కలతో మనం కవర్ చేసుకోవచ్చు. ఇలాగా మనం క్యాబేజ్‌ని ఒక 2-3 లేయర్స్ క్యాబేజ్‌ని తీసేసుకొని లేయర్స్ లాగా ఇలా మనం నీళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఒక ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నువ్వుల నూనె గాని నేను తీసుకుంది ఉడుము నూనె. ఉడుం పట్టు అంటారు చూడండి. ఉడుము నూనె చాలా బాగా పనిచేస్తదండి మోకాళ్ళ నొప్పులకి. బ్యాక్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా మీకు ఉడుము నూనె దొరికితే మాత్రం అల్టిమేట్‌గా అప్లై చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఇమ్మీడియేట్ పెయిన్ లాగేస్తది.
అండ్ మీరు పెయిన్ కిల్లర్ వేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఉండరు, అంత హ్యాపీగా పెయిన్ తగ్గుతుంది. ఉడుము నూనె అంత దొరుకుతుంది, అది దొరికితే తెప్పించుకోండి. ఒకవేళ ఉడుము ఆయిల్ అని చాలా మంది అనిమల్ ఆయిల్ కదని వాడరు, న్యాచురల్ ఆయిల్ కావాలనుకుంటారు. అప్పుడు కొద్దిగా ఆముదం నూనె, కొద్దిగా నువ్వుల నూనె, ఈ రెండు. ఇప్పుడు నేను తీసుకుంది ఉడుము నూనె, బట్ కామన్గా ఆముదం నూనె కొద్దిగా తీసుకోండి, దొరకకపోతే ఉడుము నూనె, మన నువ్వుల నూనె కొద్దిగా, రెండు మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇంత తీసేసుకోండి, దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, చిటికంత పసుపు వేసేసుకోండి. సో దీంట్లోనే కొన్ని మెంతులు వేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా షేక్ చేసేసుకోండి. సో ఈ ఆయిల్ని దీంట్లో జాజికాయ దొరుకుతుందండి, నా దగ్గర అవైలబుల్గా లేక నేను పెట్టలేదు. జాజికాయ పౌడర్ కూడా అల్టిమేట్ రిజల్ట్ అండి. జాజికాయని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది మీకు. ఆ జాజికాయ తెప్పించుకొని పౌడర్ ఫామ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జాజికాయ పౌడర్, ఇప్పుడు పసుపు ఎంత వేసాం దానికంటే డబుల్గా ఒక పావు స్పూన్ అంత పసుపు వేసామనుకోండి, ఇంత ఆయిల్లో జస్ట్ ఒక 10 ml ఆయిల్లో కొద్దిగా మంచిగా కొద్దిగా పసుపు, పావు స్పూన్ అంత పసుపు, పావు స్పూన్ అంత జాజికాయ పౌడర్ అండ్ కొద్దిగా మెంతులు వేసేసుకొని కలిపేసుకోండి. ఉడుమాయిల్ దొరుకుతుంది, ఉడుమాయిల్ బెస్ట్. లేదు అంటే నువ్వుల నూనె, ఆముదమా అన్న 2 నూనెలు కలుపుకొని ఇలా చేసుకోండి. ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ వాము పువ్వు, పుదీనా పువ్వు అని దొరుకుతాయి. మీకు ఐడియా ఉందా? వాము పువ్వు, పుదీనా పువ్వు, జాజికాయ, ఈ 3 ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. ఈ మూడింటిని తెప్పించుకొని ఆ మూడిటితో పాటు ఒక 150 ml ఆయిల్లో వేసేసుకోండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. 150 ml ఆయిల్లో 2 వాము పువ్వు బిళ్ళలు, మన కర్పూరం లాగా ఉంటాయి అవి, మన పుదీనా పువ్వు 2 బిళ్ళలు, దాంతోపాటు మన జాజికాయ దంచిన పౌడరు, దాంతోపాటు మెంతులు పావు స్పూను, పసుపు పావు స్పూను, అలా కలిపేసుకున్న ఆయిల్ని ఇప్పుడు క్యాబేజ్ వేడి చేస్తున్నాం కదా, ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలనేది. సో ఇలా గోరువెచ్చగా అయిన క్యాబేజ్ ఉంది కదా, ఈ క్యాబేజ్లో నేను చెప్పాను కదా మీకు ఇంగ్రీడియంట్స్: వాము పువ్వు, పుదీనా పువ్వు, జాజికాయ పౌడర్, పసుపు, మెంతుల్ని ఉడుము నూనెలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ మన మన ఆముదం నూనెలో కానీ, నువ్వుల నూనె, ఆముదం నూనె సమపాలన తీసుకొని 2 కలిపేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మనం మంచిగా ఇలాగా క్యాబేజ్ అంతా గోరువెచ్చగా ఉన్న క్యాబేజ్లో ఇలా పెట్టేసుకుంటాం అనమాట. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి క్యాబేజ్. ఇలా పెట్టేసుకొని మంచిగా ఇలా అప్లై చేసుకొని, మరి ఇదే ఆయిల్ని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము క్యాబేజ్ని, ఇదే ఆయిల్ని మోకాల కింద భాగంలో మసాజ్ చేయాలి. ఫస్ట్ మనం మోకాల నొప్పులు అంటే ఏం చేస్తాం, మోకాల పై భాగంలో మసాజ్ చేస్తాం, కాదు, మోకాల కింద భాగంలో మంచిగా, అది కూడా పైకి కాదు, మనం కింద నుంచి కిందికి లాగాలి, పిక్కల దగ్గర రాగాలి, పైనుంచి పిక్కల వైపుకు లాక్కొని అప్పుడు మోకాల పై భాగంలో ఇది ఆయిల్ రాసి అప్పుడు ఈ గోరువెచ్చని క్యాబేజ్ని మనం మోకాల మీద పెట్టి మంచిగా డ్రై క్లాత్ కట్టేసేయండి. 100% చెప్తున్నాను, అల్టిమేట్ రిజల్ట్స్. అండ్ ఎంతో క్రానిక్ పెయిన్స్ని ఫిజియోథెరపీస్కి, పెయిన్స్ కిల్లర్స్కి వెళ్ళి చేయించుకుంటుంటారు. బట్ ఆ సొల్యూషన్ కొద్దిగా టెంపరీ సొల్యూషన్ దొరుకుతుంది. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తుంటారు, ప్రతిసారి ఫిజియోథెరపీకి వెళ్తుంటారు. పాపం చాలా మంది మనీ వేస్ట్ అవుతుంది మేడం, మాకు అసలు సొల్యూషన్ దొరకలేదు అంటుంటారు. నా క్లినిక్ ఎవరు వచ్చినా కూడా బెస్ట్ సొల్యూషన్ ఫుడ్ విషయంలో వాళ్ళ శరీర తత్వానికి ఏదైతే సూట్ అవుతుందో ఆ శరీర తత్వానికి సంబంధించిన ఫుడ్ ఇస్తూ, అండ్ ఈ క్యాబేజ్ మాత్రం అల్టిమేట్. గుర్తుపెట్టుకోండి, నువ్వుల నూనె, ఆముదం నూనె 2 సమపాలంలో తీసుకోండి. లేదు మీకు ఉడుము నూనె దొరికితే ఇంకా బెస్ట్. అలా 150 ml ఆయిల్ తీసుకొని ఒక జాజికాయని పౌడర్ ఫామ్లో చేసుకొని జాజికాయ వేసేసుకోండి, 2 వాము పువ్వు బిళ్ళలు 2 వేసేసుకోండి, పుదీనా పువ్వు బిళ్ళలు 2 తీసుకొని కొద్దిగా పావు స్పూన్ అంత పసుపు, పావు స్పూన్ అంత మెంతులు వేసుకొని అన్ని కలిపేసిన దాంట్లో ఈ గోరువెచ్చగా వేడి చేసిన క్యాబేజ్కి మొత్తం ఇలా అప్లై చేసి అదే ఆయిల్ని మోకాల కింద భాగంలో మంచిగా మర్దన చేసుకొని మోకాల పై భాగంలో పెట్టి ఇలా పెట్టి దీన్ని కట్టేసుకుంటే మాత్రం కట్టి ఒక 1 hour ఉంచుకోండి, చాలా మంచి ఉపశమనం దొరుకుతుందండి. పెయిన్ రిలీఫ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో దీంతో పాటు మనము పొద్దున లేచిన వెంటనే 2-3 మునక్కాయ ముక్కలు, 1 ఇంచు ముక్కలు 3, పుదీనాకులు 5 ఆకులు, మహావీర విత్తనాలు పావు స్పూన్ రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ లేచాక 2 లేదా 3 నిమిషాలు గోరువెచ్చగా వేడి చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని వాటర్ తాగండి. అల్టిమేట్ రిజల్ట్ అండి. అండ్ ఆహార నియమాలు కూడా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, నేను చెప్పాను కదా లంచ్ ఎలా తినాలో ఆ ప్రాసెస్లో తీసుకుంటే మాత్రం మీకు మోకాలు నొప్పి రాకుండా. అండ్ మోకాలు నొప్పి కోసం మనం చేసే రెమెడీ ఎన్నో బాడీలో ఉన్న బోన్స్కి ప్రొటెక్టివ్గా పనిచేసి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, అది మడమ నొప్పులు ఏమి రాకుండా కాపాడుకుంటూ హెల్తీగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.